దాత సుఖీభవ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ తప్పక వినాల్సిన కథ. ఒక స్కూల్లో చిన్నపిల్లవాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక మెతుకు కూడా కింద పడకుండా పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితులు చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గా తినకుండా కింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవ పడుతూ కోపంతో ఆహారాన్ని విసిరి పారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు. ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్కు ఎక్కడైనా 2 మెతుకులు అతుక్కొని ఉన్నా కూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవారు. అరే వీడొక తురా, ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటాడు అని ఎగతాళి చేసిన ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజు గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన మిత్రుని ఇలా అడిగాడు, నువ్వు ప్రతిరోజు ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా ఇంత చక్కగా తింటున్నావు కదా, మిగతా వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా నీకు బాధ అనిపించదా? దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు, ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకేం బాధ లేదు. నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు. అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్లో పెట్టి పంపిస్తుంది. వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టం కూడా నా భోజనంలో ఉంది. అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును కూడా వృధా చేసిన వారికి అగౌరవపరిచినట్లే. అంతేకాదు, ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు, అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా. అందుకే నేను ఎవరు నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను. అంతేకాదు, ఎంతో మందికి 2 పూటలా కడుపు నిండా అన్నం దొరకడం లేదు, నాకు దొరికింది నా తల్లిదండ్రుల పుణ్యమా అని. అమ్మ ఎప్పుడు చెప్తుంది ఆహారాన్ని వృధా చేయకూడదని అని చాలా చక్కగా చెప్పాడు. నేర్చుకోవాలని మనసుంటే చాలు, చిన్నపిల్లల నుంచి కూడా ఇలా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆలోచించి ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇలాంటివి చెప్పి వాళ్ళలో ఆలోచన శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.